అధ్యక్ష, గౌరవ శాసనసభ్యులు 4 విషయాల మీద మాట్లాడడం జరిగింది అధ్యక్ష. టీఎఫ్ఐడిసి ఫండ్స్ గురించి, హాస్పిటల్ డెవలప్మెంట్ గురించి, రైతు రుణమాఫీ గురించి, అదేవిధంగా ఇరిగేషన్ గురించి అవన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. సంబంధిత అధికారుల నోటీస్కు తీసుకుపోయి వాటిని పరిష్కరించే దిశగా మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాము. దానం నాగేందర్ గారు ఇస్తాను అడుగుతున్నా బాగా లేచి గొడవ చేయగలరు. థ్యాంక్ యూ సార్. సార్ ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. చాలామంది చాలా సమస్యలు చెప్తున్నారు కదా, అప్లై నో రిప్లై అన్నట్టుగా ఉంది ఈడ. కాబట్టి కొన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. నాకు సంబంధించి నా క్యాంప్ ఆఫీస్ గురించి గత 15 నెలల నుంచి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఆశ్చర్యంగా ఏంటంటే మేము అడిగిన క్యాంప్ ఆఫీస్ గురించి రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర సమాచారం ఉండదు, జిహెచ్ఎంసీ దగ్గర సమాచారం ఉండదు. మా నియోజకవర్గంలో ఒక ఈద్గా గ్రౌండ్ ఉంది, రోడ్ నంబర్ 10లో ఈద్గా గ్రౌండ్ ఉంది అధ్యక్ష. ఆ ఈద్గా గ్రౌండ్లో సిపిడిసిఎల్కి మన ఒక సబ్ స్టేషన్ గురించి ల్యాండ్ అలాట్మెంట్ ఇచ్చారు. అక్కడ ఇప్పుడు రంజాన్ నడుస్తుంది, ఈద్గా గ్రౌండ్ అది. దాని పక్కకు వేరే ప్రభుత్వ స్థలం ఉంది. ఆ స్థలంలో కొంచెం నాకు క్యాంప్ ఆఫీస్కు స్థలం ఇవ్వమంటే అది వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోయారు. సబ్ స్టేషన్కు నేను లోకల్ ఎమ్మెల్యే ఉంటే నా నాలెడ్జ్ లేకుండా నేను ప్రివిలేజ్ నోటీస్ ఇస్తే కూడా యాక్షన్ తీసుకుంటారో లేదో అని చెప్పి మీది చెప్తా ఉన్నాను. ఎందుకంటే ప్రివిలేజ్ మోషన్ ఇచ్చేటువంటి నాకు నా హక్కు ఉంది కాబట్టి, నా ఫండమెంటల్ రైట్ కాబట్టి నేను చెప్పొచ్చు. కానీ నా ప్రమేయం లేకుండా, నా యొక్క ప్రెజెన్స్ లేకుండా అక్కడ ఫౌండేషన్ వేశారు. నేను పోయి నా రెగ్యులర్ స్టైల్లో పలగొట్టాను పోయి. ఎందుకంటే ఇక నాకు వేరే ఆప్షన్ లేదు కదా సార్. ఆప్షన్ ఉన్నప్పుడు అంటే వేరే తీరు చెప్పొచ్చు. సో మరి మంత్రి గారు ఉన్నారు కాబట్టి, భట్టి గారు ఉన్నారు కన్సర్న్ మినిస్టర్ కాబట్టి వారి నోటీస్ తీసుకొస్తున్నా అధ్యక్ష. ఇక తర్వాత చెప్తా ఉండు రాజుబాయి నువ్వు పట్టింది సార్. రెండోది అదే చెప్తున్నా, నోట్ అంటారు తర్వాత నోట్ అంటారు రిప్లై వస్తుంది. అబ్బాయి నువ్వు చూడలేదా సార్? ఇంకోటి, నేను రీసెంట్లీ ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాను అధ్యక్ష. వాళ్ళు ఏదో ఫంక్షన్ పెట్టుకుంటే పోతే అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టరు ప్రిన్సిపల్ వచ్చి నాకేం రిక్వెస్ట్ చేశారంటే, సార్ మాకు గుడ్లు మిడ్ డే మీల్లో వస్తుండే, ఇప్పుడు మొదలు ఇస్తున్నారు సార్ అని చెప్పింది. చిన్న పిల్లలు వచ్చి నేను రోజు ఎన్ని గుడ్లు అయితే 20 చెప్పు నేనే పంపిస్తా అని చెప్పిన. మరి ఆ పిల్లలకు మనం ఇవ్వాలి కదా అధ్యక్ష గుడ్లు, అది ఒకసారి ఆలోచించండి. రెండోది, ఆ స్కూల్స్లలో 6 ప్లాంట్స్ పెట్టమని చెప్పి నేను నా బడ్జెట్ కూడా ఇచ్చాను. మరి ఇప్పటిదాకా బడ్జెట్ నా ఏదైతే రెగ్యులర్గా వచ్చే బడ్జెట్లో ఇచ్చాను. కానీ ఒక 6 ఒకటేమో ఎన్బిటి నగర్లో రౌండ్ టేబుల్ స్కూల్ ఉంది సార్, చాలా పెద్దది, సుమారు 2000 మంది విద్యార్థులు చదువుతారు. జూబ్లీహిల్స్లో అలాగే ఉంది, ఆడ కూడా 6వ ప్లాంట్ అడిగాను, అవ్వలేదు. ఇంకోటి, ఇది చాలా ప్రధానమైనటువంటి సమస్య కాబట్టి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. నోట్ అనేది అది రెగ్యులర్ ప్రాక్టీస్ అధ్యక్ష. నోట్ అంటే మాకు తెలుసు, నేను కూడా మంత్రిగా పనిచేశాను. నోట్ చేసుకుంటామంటాం, బయటికి పోయిన తర్వాత అది డస్ట్బిన్లో వేస్తాం ఆ పేపర్ తీసుకుపోయి. ఇది రెగ్యులర్ ప్రాక్టీస్ కాబట్టి నేను చేశాను కాబట్టి చెప్తున్నా అధ్యక్ష. నేను వాళ్ళని ఎవరిని బ్లేమ్ చేస్తలేను. ఇప్పుడు నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు తెలుసు ఏం మాట్లాడాలో. అందరికంటే సీనియర్ ఎమ్మెల్యే నేను సార్. ఇంకోటి, ఈడబ్ల్యూఎస్ కాలనీ నేను మినిస్టర్ ఉన్నప్పుడు ఫౌండేషన్ ఇచ్చి కాలనీ కట్టించాను. ఆ ఈడబ్ల్యూఎస్ కాలనీలో ఒక వ్యక్తి వెంకటరెడ్డి అని 5-6 ఇండ్లు వాళ్ళకు కొంచెం డబ్బులు అప్పు కింద ఇచ్చి అన్ని ఇండ్లు లాక్కొని 6 ఫ్లోర్లు వేశారు. నేను కంప్లైంట్, జోనల్ కమిషనర్ కంప్లైంట్ విత్ పిక్చర్స్, కోర్టు ఆర్డర్తో సహా పంపించాను. ఈరోజు వచ్చే ముందు ఎంఆర్ఓ గారికి, తహసీల్దార్ గారికి, అదేవిధంగా డీసీ గారికి పంపించాను. యాక్షన్ తీసుకుంటలేరు. ఈడబ్ల్యూఎస్ కాలనీ అది పర్మిషన్ ఎలా వచ్చింది? ఇక్కడ కిట్టుకు ఏంటంటే మా దగ్గర ఉన్న టౌన్ ప్లానింగ్ ఏసీపీ చిన్న పేపర్స్ పెట్టుకున్నారు. మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు వారి కన్సర్న్తో. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, వాడే సొంతగా స్క్రీన్ ప్రింటర్ దగ్గరకు పోయి పేపర్ తీసి ఇక్కడ ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ ఫోటో తీసి అది సీసీపీకి ఒకటి ఏసీపీకి ఒకటి పంపిస్తాడు. దీని మీద యాక్షన్ తీసుకుంటారు. మళ్ళీ వాడు కాంప్రమైజ్ అయిపోయి బిల్డింగ్ కట్టేస్తాడు. ఇది నడుస్తుంది కాబట్టి దయచేసి మీ సీరియస్ మ్యాటర్స్ కాబట్టి ప్రభుత్వం తీసుకురావాలని బాధ్యత ఉంది కాబట్టి చెప్తా ఉన్నాను.
మీరు మీరు అదే నోట్ చేసుకుంటారు, రెగ్యులర్గా చెప్తారు కాబట్టి అది మీ ఇష్టం, నేనేం దాన్ని చెప్పలేను. కాబట్టి ఇలాంటి ఎవరైతే సోషల్ మీడియాని మిస్యూజ్ చేసుకొని ఇలాగా అందరినీ బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు, ఇది చాలా హైదరాబాద్ సిటీలో చాలా పెద్ద ఎత్తున నడుస్తుంది. బిల్డర్స్ని చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులు అయితే వణికిపోతారు వాళ్ళతో. ఎమ్మెల్యే ఫోన్ చేసినా, మినిస్టర్ ఫోన్ చేసినా భయపడదు, కానీ ఆ సోషల్ మీడియా వాడు ఒక ఫోన్ చేస్తే మాత్రం సార్ నేను యాక్షన్ తీసుకుంటా అంటాడు, ఇద్దరు కూర్చొని లావాదేవీ జరిగిపోతుంది. సో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి క్యాంప్ ఆఫీస్ విషయంలో సీరియస్గా తీసుకోండి. తర్వాత ఈ ఈడబ్ల్యూఎస్ కాలనీ ఏదైతే ఇల్లీగల్గా కట్టాడో అది ఇమ్మీడియట్గా డెమాలిష్ చేయాలి. ఎందుకంటే పబ్లిక్ అంతా వచ్చి నా మీద పడతా ఉన్నారు. క్యాంప్ ఆఫీస్ లేకుండా నేను హైదరాబాద్ సిటీలో ఉంటా కాబట్టి వందల మందితో డైలీ ఇంటరాక్షన్ ఉంటుంది అధ్యక్ష. వాళ్ళని కూర్చోబెట్టుకోవడానికి కూడా మనకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి నా క్యాంప్ ఆఫీస్ గురించి కూడా దయచేసి మరి నోట్ చేసుకుంటారని చెప్తారు కాబట్టి మీరు ఒక డైరెక్షన్ ఇవ్వండి. థ్యాంక్ యూ. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, సభా నియమావళి ప్రకారం 0 అవర్ ఏ ప్రభుత్వంలో ఉన్నా ఎవరి ప్రభుత్వంలో ఉన్నా అదే నిబంధనల ప్రకారంగా జరుగుద్ది. ఇది కూడా నోట్ చేసుకోవటం జరిగింది అధ్యక్ష. డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి గారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష, నాకు అవకాశం ఇచ్చినందుకు. మొదటి అధ్యక్ష, నాగర్కర్నూలు నియోజకవర్గంలో నాగర్కర్నూలు పట్టణంలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అధ్యక్ష, అది పట్టణ నడిబొడ్డున 5 ఎకరాల్లో విస్తరించి అతి పురాతనమైన కాలేజ్ అధ్యక్ష. అది 1967లో నిర్మించబడ్డది అధ్యక్ష. అది ఇప్పుడు అది ఎప్పుడు కూలిపోతుందో తెలియదు అధ్యక్ష. నేను ముఖ్యమంత్రి గారికి కూడా లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది. సానుకూలంగా స్పందించి దాన్ని అతి త్వరలో పూర్తి చేస్తా అని చెప్పింది అధ్యక్ష. ఇప్పుడు ఎక్కడైతే ఆగిపోయిందో డిపార్ట్మెంట్లో అతి త్వరలో దాన్ని పూర్తి చేసి దాన్ని అతి త్వరలో కట్టియాలని మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మన నాగర్కర్నూలు జిల్లా అతిపెద్ద జిల్లా అధ్యక్ష, ఉమ్మడి పాలమూరు జిల్లాలో. అటు అచ్చంపేట, ఇటు కొల్లాపూర్, కల్వకుర్తి, నాగర్కర్నూలు అధ్యక్ష. ఈ యొక్క జిల్లాలో ఎక్కడ కూడా టెక్నికల్ కోర్స్ సంబంధించిన కాలేజ్ లేదు అధ్యక్ష. మీ ద్వారా తెలుపుకోవడం ఏంటంటే మాకు జేఎన్టీయూ అన్నా లేకపోతే ఏదైనా టెక్నికల్ కోర్స్ సంబంధించిన కాలేజు అతి త్వరలో శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ మంత్రి గారు. నోటెడ్ అధ్యక్ష. ప్రకాష్ గౌడ్ గారు. అధ్యక్ష, అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, నేను 4 మాటలు గెలిచిన అధ్యక్ష రాజేందర్ కాన్స్టిట్యున్సీలో ప్రజల ఆశీర్వాదం. 2 మాటలు ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ వచ్చినాక 2 మాటలు. హనుమాన్ నగర్ అని ఒకటి ఉంది అధ్యక్ష, భూపాల్ నగర్ అని ఒకటి ఉంది, జలాల్ బాబా నగర్ అని ఒకటి. నేను 40 ఏళ్ళ సంది చూస్తున్నా అధ్యక్ష. అక్కడ ఇండ్లు కట్టుకున్నారు, గుడిసెలు వేసుకున్నది, ఫారెస్ట్ ల్యాండ్ ఇది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అడిగినా, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు అడిగినా, రోషయ్య గారు ఉన్నప్పుడు అడిగినా, మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు అడిగినా, ఈ ప్రభుత్వం కూడా అడుగుతున్నా అధ్యక్ష. నేనేమంటున్నా అధ్యక్ష, అడిగినప్పుడు దీని పరిష్కారం ఏంది, మంత్రితోని అధికారులతో కూర్చోబెట్టి దీనికి ఏం చేస్తే సొల్యూషన్ అవుతుంది. ఇలా 40 ఏళ్ళ సంది దాన్ని ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళకి పట్టాలు లేవు. బిల్డింగ్లు కట్టుకున్నారు, మంచి బిల్డింగ్లు కట్టుకున్నారు. ఇవాళ ఇటు రోడ్లు చేయనిపోతే రోడ్లు చేయనియరు, నీళ్ళు దానిపోతే నీళ్ళు చేయనియరు. దానికి కారణం ఏంది అధ్యక్ష? మీరు దాని మీద ఆలోచన చేయాలని అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు ఇది 4 మాటలు గెలిపించినాక ప్రజలకు నేనేం చేయకపోతే రేపు ఎట్లా నమ్ముతారు అధ్యక్ష? ఎప్పుడు అంటారు మేము పోయినప్పుడల్లా మా కాడ పంచాయతీ ఎలక్షన్లో పోయినప్పుడు, మళ్ళీ ఎలక్షన్లో పోయినప్పుడు అందరూ అంటారు. ఇక్కడ ఉన్న మంత్రి వాళ్ళు కూడా జూపల్లి గారు మంత్రి గారు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కార్పొరేట్ ఎలక్షన్లో 15 రోజులు మీకు పట్టాలు ఇప్పిస్తా అని చెప్పారు అధ్యక్ష. ఆయన ఎలక్షన్లను మాట ఇచ్చుకుంటాం, పోతుంది, అయిపోతుంది, మనం మర్చిపోతాం. నేనేమంటే దీని ఒక పరిష్కారం చేయండి అధ్యక్ష. ప్రతి అసెంబ్లీల సమావేశంలో అన్ని పార్టీలతో అడిగినాం అధ్యక్ష. లాస్ట్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలా ముఖ్యమంత్రి గారు చేస్తున్న నమ్మకం ఉన్నది, మీ నమ్మకం ఉన్నది. ఎందుకంటే అప్పుడు 0 అవర్లో 1 నిమిషం కంటే ఎక్కువ మాట్లాడి 1 నిమిషం, కానీ మీరు మంచిగా అంటారు అధ్యక్ష. చాలా సంతోషం. ఈ పనిని ఏ విధంగానైనా చేసి ఇస్తే చాలా సంతోషం అధ్యక్ష. ఎందుకంటే ప్రజలు అడుగుతారు మమ్మల్ని. ప్రజలు అడిగినప్పుడు మనం చేయకపోతే మనం ఎందుకు 4 సార్లు గెలిపించినా కూడా ఆ ప్రజల తీర్మానం చేయకపోతే నేను ఎందుకు ఎమ్మెల్యే ఉండడం ఎందుకు, లేక ఎందుకు? అందుకని దయచేసి అధ్యక్ష
ఇక్కడ ఉన్న మంత్రులు పెద్ద మంది అందరూ కూడా మంత్రి వాళ్ళని అధికారులను కూర్చోబెట్టి చేసే బాధ్యత తీసుకునే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్తున్నా అధ్యక్ష. గౌరవ మంత్రి గారు, మినిస్టర్ గారు, మినిస్టర్ గారు నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. కవ్వంపల్లి సత్యనారాయణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా మానకొండూరు నియోజకవర్గం గురించి మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అధ్యక్ష, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే నా నియోజకవర్గానికి ఇరువైపులా కీలక వ్యక్తులుండే. ఒకవైపేమో సిరిసిల్ల స్థానం ఉన్నటువంటి కేటీఆర్ గారు, ఇటువైపేమో హరీష్ రావు గారు ఇద్దరుండే. ఇద్దరి మధ్యన నా నియోజకవర్గం ఉండే, కానీ ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. కానీ ఈరోజు అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే ఆటలు పాటలు ఆడు తిరుగుడు ఎగురుడు దునుకుడుకు తప్పితే దేనికి పనికి రాలేదు. నియోజకవర్గ అభివృద్ధికి ఏమాత్రం కూడా నోచుకోలేదు. ఈరోజు 10th ప్యాకేజ్ గురించి అన్నా కూర్చో మీకు తెలుసు కదా, కూర్చో రాజేశ్వర రెడ్డి అన్నా కూర్చో, మాట్లాడి కూర్చో, మాట్లాడగా కూర్చో, అదంతా చూస్తా ఉన్నారు, ప్రజలందరూ చూస్తా ఉన్నారు. ఇక కూర్చోండి, మీరు కూర్చోండి. 10th ప్యాకేజీలో 10th ప్యాకేజీ 11లో ఈరోజు ప్రజలను ఉసిగొల్పి ఈయనే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇటు కేటీఆర్ గారు అటు హరీష్ రావు గారు ఉండి నీళ్లు తెప్పియలేక, ల్యాండ్ అక్విజిషన్ చేయలేక 24 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ చేయకపోతే ఈరోజు పెదలింగాపూర్ అనే గ్రామం లోపల రైతులు ధర్నాకు దిగుతా ఉన్నారు. అధ్యక్ష, అదా కూర్చోయే చాలిగా కూర్చో ఉన్నారు. కాబట్టి దయచేసి ల్యాండ్ అక్విజిషన్ చేయాల్సింది 24 ఎకరాల 6 కాబట్టి 24 ఎకరాలు ఉంటుంది. దానికి 3 కోట్ల 3 crores 1.3 crores అవసరం ఉన్నది. తక్షణమే రిలీజ్ చేసి, ఎందుకంటే నేను నా సొంత డబ్బులతోని పోయినసారి గెలిచిన తర్వాత రైతులు సఫర్ కాకూడదని దాచారం గ్రామకు ₹1,00,000 ఇచ్చినా ఇది అక్షరాల నిజం. మీరు ఏ రైతును అడిగినా ఆ రైతు తన భూమిలోనికి పోనిస్తలేడంటే ఈ యొక్క ఫసల్కు పోనీయండి, నెక్స్ట్ టైంకి తప్పకుండా మీ భూముల్లోకి రాకుండా కాలువ తీస్తామని చేసి సిరిసిల్ల కలెక్టర్ గారికి ఈసారి నేను చెప్పిన వెంటనే అసైన్ ల్యాండ్ల నుంచి కాలువ కొట్టి ఆ రైతులకు, దాచారం గ్రామ రైతులకు నీరుని అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి గత ప్రభుత్వంలో వీళ్ళు తీసుకొచ్చినటువంటి 10th ప్యాకేజ్ లోపల ఇవి ల్యాండ్ అక్విజిషన్ చేయక, వాళ్ళకు డబ్బులు ఇవ్వక, ఈరోజు నీరు అందించక వాళ్ళు చేసిన తప్పిదానికి కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యులని వాళ్ళని రెచ్చగొడుతూ వాళ్ళతోని సమ్మె నిరాహార దీక్షలు చేయిస్తూ ఉన్నారు. ఇది చాలా అవమానకరమైన విషయం. అయినా నేను ఒకటే, ప్రభుత్వానికి నా బాధ్యతగా మానకొండూరు నేను రిప్రజెంట్ చేస్తూ ఉన్నాను కాబట్టి తప్పకుండా ఇది ఇమ్మీడియట్గా శాంక్షన్ చేసి పెదలింగాపూర్ రైతుల యొక్క గోడును మనం పరిష్కరించాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా అధ్యక్ష, నిన్న కూడా హై లెవెల్ బ్రిడ్జెస్ గురించి మాట్లాడేది ఉండే. నా నియోజకవర్గంలో హై లెవెల్ బ్రిడ్జెస్ చాలా అవసరం ఉన్నాయి, అవి కూడా కొంచెం పరిశీలించాలని కోరుతా ఉన్నాను. మూడొక విషయం, వీళ్ళు గత ప్రభుత్వంలో కొత్త మండలాన్ని వాళ్ళు స్థాపించడం జరిగింది. మినిస్టర్ గారు, నోటెడ్ అధ్యక్ష. కూనమనేని సాంబశివరావు గారు. ధన్యవాదాలు అధ్యక్ష గారు. తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి కొన్ని వందల మంది కేసులకు వెళ్ళారు, జైళ్ళకి వెళ్ళారు. వాళ్ళందరికీ ఏదైనా తెలంగాణ వచ్చిన తర్వాత ఒక వారి బ్రతుకు తెరువు బాగుపడేటువంటి అవకాశం వస్తుందని ఆశించారు, కానీ ఏమీ రాలేదు. ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాడు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరికీ 250 గజాలు చొప్పున ఏర్పాటు చేసి ఇళ్ళు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అది ఇప్పుడు అందరూ అడుగుతూ ఉన్నారు. అందుకని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, రియల్గా ఉద్యమంలో పాల్గొని ఇబ్బందులు పడ్డ వాళ్ళని అవసరమైతే అధికారుల ద్వారా, గ్రామ సభల ద్వారా నిర్ధారించి
వారికి తగు సహాయం చేస్తే వారు సంతోషం. ఇప్పుడు మొన్న జరిగిన ఉద్యమంలో అలాగే అంతకుముందు 69 ప్రాంతంలో జరిగిన ఉద్యమంలో చాలామంది చనిపోయారు. వాళ్ళు నిజంగా పోలీస్ కాల్పులకు గురైన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి సహాయం అందలేదు అధ్యక్ష. వాళ్ళకి సంబంధించి మీ ద్వారా ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాను, ఏదైనా సహాయం చేయమని చెప్పి. రెండో అంశం, ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి 13/3/25 అంటే మొన్నే ఒక జీవో ఇష్యూ చేశారు. ఆ జీవో ఏమిటంటే ఆ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో విద్యార్థులు కానీ లేకపోతే మరెవరు కానీ ఏదైనా సరే ఆందోళనలు ధర్నాలు చేయకూడదు, స్లోగన్స్ కూడా ఇవ్వకూడదు. ఇంకా 2-3 అంశాలు పెట్టారు అధ్యక్ష. ఉస్మానియా కేంద్రం అంటే మనందరూ తెలుసు. ఆనాడు ఈ తెలంగాణ ఉద్యమానికి ఆ ఉద్యమ క్షేత్రముగా పోరాట క్షేత్రముగా ఆ ఉస్మానియా విద్యాలయం ఉంది. దాంతోపాటు ఉస్మానియా విద్యాలయం ప్రారంభించిన కాలం నుంచి దాదాపు 70-80 సంవత్సరాలు అయింది. అక్కడి నుంచి అనేక మంది మేధావులు, మన వామపక్ష మేధావులు కానీ లేకపోతే ప్రగతిశీల మేధావులు కానీ చాలామంది తయారయ్యారు. అనేక మంది పోరాటాలకు ఆద్యులుగా అక్కడి నుంచే తయారయ్యారు. ఆ విధంగా అంత గొప్ప ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సంబంధించి ఈ నిషేధం అనేది విధించడం అనేది ఇది అప్రజాస్వామికంగా అనిపిస్తుంది అధ్యక్ష. అందువలన ఏదైనా అక్కడ ఇబ్బంది ఉండి దాని రన్నింగ్ సంబంధించి విద్యాలయ నిర్వహణకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులైనా ఉంటే ఒక సమిష్టిగా అక్కడ విద్యార్థులతోనూ విద్యార్థి నాయకులు సంఘాలతోనూ అలాగే ఫ్యాకల్టీ సభ్యులు అలాగే వైస్ ఛాన్సలర్ ఇంకా ఇతర సంబంధిత ఆ స్థానిక ప్రజాప్రతినిధులు కూర్చుని ఈ అంశాల్లో విశ్వవిద్యాలయం నడపడానికి ఇబ్బందిగా ఉంది, ఇవి చేయొద్దు అని చెప్పాలి తప్పితే ధర్నాలు చేయకూడదు, స్లోగన్స్ ఇవ్వకూడదు అనేది అది కరెక్ట్ కాదనేది నేను మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని నేను భావిస్తున్నాను. ఇక ఇంకొక అంశం చెప్పి నేను సెలవు తీసుకుంటాను అధ్యక్ష. ముఖ్యంగా ఇప్పుడు అసెంబ్లీ నడుస్తూ ఉంది. అసెంబ్లీ నడుస్తున్న తరుణంలో చాలామంది ప్రజా సంఘాల వారందరూ కూడా వాళ్ళ బాధలు చెప్పుకోవచ్చని మనం చూసాం. ఇందిరా పార్కు దగ్గర ధర్నాలు నిషేధిస్తే అక్కడ మళ్ళీ ధర్నాలు చేసే విధంగా ఆనాడు పోరాటాలు చేసి తిరిగి కేంద్రం మన కోర్టు నుంచి కూడా తెచ్చుకుని ధర్నా కేంద్రాలని తిరిగి అనుమతించే విధంగా తెచ్చుకోవడం జరిగింది అనుమతి. అయితే ఇప్పుడు చాలా మరి ఎట్లా జరుగుతుందో తెలియదు కానీ ఎటువంటి పర్మిషన్లు ఇవ్వట్లేదు అధ్యక్ష. అసెంబ్లీ జరిగినప్పుడు వాళ్ళు ఏదన్నా ఉద్యమం చేసుకుంటే ఆ ద్వారా ఇక్కడి నుంచి ఏదన్నా కబురు ఇక్కడ ప్రభుత్వానికి అందుతుందని ఆశ, అదేదో అయిద్దనేది కాదు కానీ అదొక ఆశ. అందువలన నేను మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే పాత గుర్తు కూడా అప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రిగా ఉన్నప్పుడు ఒక రైతు ఉద్యమం పైన కొల్లి నాగేశ్వరరావు గారు ఆయన చేస్తే సాక్షాత్తు ప్రభుత్వమే అరే మంచి మాటలు చెప్తే కూడా అంటారా మీరు? అరే మీకు అందరి కోసమే చెప్పేది ఇది, మరి ఆగరాదు. నా మీద ఆవేశం చూపెడతా అంట తమ్ముడు, అదే కదా చెప్తుంది మీరు. ఇక అందుకనే మీరు ఇదే అలవాటు అండి వీళ్ళకి. మంచి ఏం చెప్తున్నారో తెలియదు, వాళ్ళకి వ్యతిరేకంగా ఏం చెప్తున్నారో తెలియదు, వాళ్ళకి అనుకూలం ఏం చెప్తున్నారో తెలియదు. మనం ఏం చేయాలి? అందువలన చెప్పండి సార్, మీరు మీకు కనీసం తెలియదండి మీకు. నేను చెప్పింది ఏంటండి, నేను చెప్పింది ఏంటి ఇప్పుడు? నేను చెప్పింది మంచి ఆలోచన చెప్తుంటే అధ్యక్ష నేను ఏమంటున్నానంటే 2014 పూర్వం ఏ ధర్నాలు చేసుకున్నా ప్రభుత్వాలే మంత్రులను కూడా పంపించి వాళ్ళకి ఏదైనా ఒక హామీ ఇప్పించేటువంటి ఒక సాంప్రదాయం ఉండేది అధ్యక్ష. అందువలన ఇవాళ తెలంగాణలో మరలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ పాత వరవడి రావాలని చెప్పి మీ ద్వారా నేను కోరుతున్నాను. వాళ్ళేమి ఇప్పుడు మహిళలు ఉద్యమం చేయాలనుకుంటారు, వాళ్ళేమి తుపాకులు ఉండవు లేకపోతే ఇంకేదో ఇబ్బందులు పెట్టరు. అందువలన మీ ద్వారా నేను కోరేది 2014 పూర్వం ఎలా ఉందో ఆ విధంగా ఆయా సంఘాలు వాళ్ళకు సంబంధించిన బాధలు చెప్పుకునే అవకాశాన్ని ఇవ్వాలని, పోలీసులు అనుచితంగా ఇష్టారాజ్యంగా గ్రామాల్లోనే ఈ అసెంబ్లీ జరిగే టైంలో ఊరేగింపని అంటే చాలు అరెస్టులు చేయటం లాంటి పద్ధతులు పోవాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. గౌరవ సభ్యుల యొక్క విషయాలన్నీ పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష.
కౌశిక్ రెడ్డి గారు, కౌశిక్ రెడ్డి గారు. అధ్యక్ష, మీరు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మోస్ట్ అర్జెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అధ్యక్ష, మా హుజురాబాద్ నియోజకవర్గంలో చివరి ఆయకట్టుకి DBM 21, DBM 22, 23, 24కి చివరి ఆయకట్టు ఉన్న గ్రామాలకి శ్రీరాములపల్లి, అంబాల, శనిగరం, గూన్పర్తి, మాదనపేట, లక్ష్మీపూర్, గోపాల్పూర్, బత్వన్పల్లికి నీళ్ళు వస్తలేవు అధ్యక్ష. వేలాది ఎకరాలు ఎండిపోయే ప్రమాదం ఉంది. అనేక సార్లు నేను సి గారితో డి గారితో మాట్లాడుతూ ఉన్నాను అధ్యక్ష. నీళ్లు ఇస్తామని చెప్తున్నారు, ఇస్తలేరు. దయచేసి దండం పెట్టి చెప్తున్నాం, దయచేసి ఆ రైతులకి నీళ్ళు ఇచ్చి వెంటనే ఆ గ్రామాలని ఆదుకోవాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా 29 DBM 29Lలో కూడా చివరి ఆయకట్టు జమ్మికుంట మండలంలో ఉన్నది. వావిలాల, నగురం, నాగారం అడ్దికి ఉన్నాయి. మళ్ళీ ఇల్లంతకుంట మండలంలో బూజ్నూరు, సీతంపేట, పాతర్లపల్లి, మరువన్పల్లి, భోగంపాడికి నీళ్ళు అందుతలేవు అధ్యక్ష. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష, వెంటనే ఆ రైతులకి నీళ్ళు అందియాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. అదే సార్ అధ్యక్ష, ఒక్కటే సెకండ్, ఎక్కువ లేదు, 1 minute కంటే మళ్ళీ ఎక్కువ మాట్లాడా అధ్యక్ష. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, పోయిన అసెంబ్లీలో మాకు ఇంతకుముందు మా మానకొండూరు శాసనసభ్యులు అడుగుతారేమో అనుకున్నా, తన నియోజకవర్గంలో కల్వల ప్రాజెక్ట్ అని వస్తుంది అధ్యక్ష. దాదాపు దాని కింద ఆయకట్టు 6-7 వేల ఎకరాల ఆయకట్టు మా వీణవంక మండలం, జమ్మికుంట మండలానికి వస్తుంది. దానికి DPR రెడీ చేసినాం, అన్నీ రెడీ చేసినాం. పోయినసారి మంత్రి గారికి కూడా, ఇరిగేషన్ మంత్రి గారికి పర్సనల్గా రిప్రజెంటేషన్ ఇచ్చిన, దయచేసి ఆ ప్రాజెక్ట్ కట్టమని. ఇప్పటివరకు పోయినసారి అసెంబ్లీలో చెప్తే ఇప్పటివరకు కూడా దాని మీద రిప్లై కూడా రాలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. వన్ లాస్ట్ థింగ్ అధ్యక్ష, మాట్లాడుతూ మొన్న డిప్యూటీ సీఎం గారు హుజురాబాద్ నియోజకవర్గంలో ఇంత రుణమాఫీ చేస్తామన్నారు కదా అధ్యక్ష. నేను ఇంత చేసినామని చెప్పిండ్రు. నేనేమంటారు అధ్యక్ష, పదే ముఖ్యమంత్రి గారు నన్ను ఎక్స్పెల్ చేస్తా అంటారు, తప్పు చేస్తే సస్పెండ్ చేస్తా అని అంటారు కదా అధ్యక్ష. నేను ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా అధ్యక్ష, 107 గ్రామ పంచాయతీలలో ఏ ఒక్క గ్రామ పంచాయతీలైనా హుజురాబాద్ నియోజకవర్గం 100% రుణమాఫీ అయితే నేను రాజీనామా చేసి నేనే వెళ్ళిపోతా అధ్యక్ష. ఇది గ్యారంటీగా చెప్తా ఉన్నాను. ఇంకోటి అధ్యక్ష, లాస్ట్ ఇంకోటి అధ్యక్ష, మొన్న స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు 800 కోట్ల రూపాయలు ఇచ్చిర్రు. నా హుజురాబాద్ నియోజకవర్గానికి కూడా 1000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. పక్కనున్న అనంకొండలో ఉన్న రాజేందర్ రెడ్డి గారికి, అటు పక్కనున్న కొండ సురేఖ గారికి, ఇటు పక్కనున్న పల్లరాజేశ్వర రెడ్డి గారికి, దాని పక్కన నేనున్న మా నియోజకవర్గాల్లో కూడా 1000 కోట్లు ఇవ్వాలి అధ్యక్ష. ఇది కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే మనసులో ఉన్నది చెప్తున్నా, ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే మనసులో చెప్తున్నా. ప్రతి నియోజకవర్గానికి, ప్రత్యేకంగా నా నియోజకవర్గానికి కూడా 1000 కోట్లు ఇవ్వాలని దయచేసి నా చేతులు జోడించి మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. నోట్ చేసుకున్నాం అధ్యక్ష. నాగమయ్య గారు, దయచేసి నన్ను ఏలెత్తి అడగకండి. నేను కొత్తగా వారికి అవకాశం ఇస్తున్నా. వాళ్ళు మాట్లాడిన తర్వాత టైం ఉంటే మీకు ఇస్తా. 11:15కు క్లోజ్ చేస్తున్నా. ధన్యవాదాలు అధ్యక్ష, అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. ముఖ్యంగా మా సత్తుపల్లి నియోజకవర్గంలో సీతారామ ప్రాజెక్టు కింద మాకు మళ్ళీ పడావు గత 5 సంవత్సరాల నుంచి మూలన పెట్టిన ప్రాజెక్టు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన జిల్లా మంత్రివర్యులు మరియు మన ఇరిగేషన్ మినిస్టర్ గారి సహకారంతో ముందడుగు వేయడం మా రైతులకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. అలాగే గతంలో యాతాలకుంట రైతులు ల్యాండ్ అక్విజిషన్ చేసుకొని వాళ్ళకి డబ్బులు పెండింగ్ ఉన్నా కూడా మరి మన బట్టి విక్రమార్క గారు వారికి ఈ సంవత్సరంలో 15 కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు వారికి కూడా కృతజ్ఞతలు. అంతేకాకుండా ఇప్పుడు డిస్ట్రిబ్యూటరీ ప్యాకేజ్ 6 కింద మాకు శాంక్షన్ చేశారు. దీనికి మాకు మొత్తం 35 డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ ఉన్నాయి అధ్యక్ష. ఇందులో రైతులకి ల్యాండ్ అక్విజిషన్ 758 ఎకరాలు అవసరం అవుతుంది. కాకపోతే ఇంతకుముందు అక్కడ ఆల్రెడీ మాకు ఓల్డ్ ఎన్టీఆర్ కెనాల్ ఉంది, ఫ్లడ్ ఫ్లో కెనాల్. దాని కింద కట్టు కాలువలు, ఓల్డ్ ఫీడర్ ఛానల్స్, డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు రైతులు ఏమంటున్నారంటే, ఇంతకుముందు మేము ఇది
ఎన్టీఆర్ కెనాల్కి ఇచ్చాము ల్యాండ్స్, అలాగే గ్రీన్ఫీల్డ్ హైవే కోసం కూడా ఇచ్చాము. మళ్ళీ ఇప్పుడు పాత ఛానల్స్ పాత కెనాల్స్ ఉండగా మళ్ళీ కొత్త వాటి కోసము మళ్ళీ ల్యాండ్ అక్విజిషను అవసరం లేదు కనుక మాకు దయచేసి ఈ ల్యాండ్ అక్విజిషన్ కాకుండా పాత వాటిని మీరు రిపేర్స్ చేసి ఎన్టీఆర్ కెనాల్ కానీ ఫీడర్ ఛానల్స్ కానీ రిపేర్ చేస్తే కనుక తక్కువ ఖర్చుతో మా భూములకు కూడా నష్టం వాటిల్లకుండా మా ప్రతి ఎకరాకి నీళ్ళు అందుతుందని వాళ్ళు మనవి చేస్తున్నారు అధ్యక్ష. కనుక మీ ద్వారా నేను ప్రభుత్వానికి విన్నవించుకునేది ఏంటంటే, ఇప్పుడు ఇంత తక్కువ అంటే దీని ద్వారా మనం ల్యాండ్ అక్విజిషన్ చేసుకోకుండా పాతవే రిపేర్ చేసుకుంటే 200 కోట్ల రూపాయల దాకా మిగులుతుంది అధ్యక్ష. కనుక తక్కువ ఖర్చుతోటి మనం సుమారుగా 38,750 ఎకరాలకి సాగునీరు ప్రతి ఒక్క రైతుకు కూడా అందించవచ్చు అని మీ ద్వారా నేను మనవి చేసుకుంటూ ప్రభుత్వాన్ని ఒకసారి పరిశీలించవలసిందిగా కోరుతున్నాను. అలాగే అధ్యక్ష, మా సత్తుపల్లి అంటేనే సింగరేణి సమస్య నేను ఫస్ట్ అవకాశం రాగానే మాట్లాడింది కూడా దాని గురించే అధ్యక్ష. ఇప్పుడు మొన్న శాసన మండలిలో ఎమ్మెల్సీ తాతా మధు గారు ఎంతో చక్కగా వివరించారు అధ్యక్ష. మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో చేసినట్టు ఆయన అవాస్తవాలన్నీ చెప్పారు. సత్తుపల్లి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లాగా మారింది, సత్తుపల్లి ప్రజల జీవితం దుర్భరం అయింది, ఇట్లా అక్కడ ప్రజలకి కిడ్నీ ఇన్ఫెక్షన్స్, లంగ్ ఇన్ఫెక్షన్స్, క్యాన్సర్స్ ఇట్లా అన్నీ ప్రబలిపోతున్నాయి. ఇదంతా సింగరేణి వల్లనే. అలాగే సింగరేణి వాళ్ళు పెట్టిన సైలో బంకర్ వల్ల అని ఆయన ఎంతో హృదయ విదారకంగా వివరించారు అధ్యక్ష. కానీ ఎవరు చేసిన తప్పులు అధ్యక్ష? గత 10 సంవత్సరాల వాళ్ళ ప్రభుత్వం లేదా అధ్యక్ష? సైలో బంకర్ వాళ్ళు కాదా అధ్యక్ష పెట్టించింది? అప్పుడు ప్రజల ప్రాణాలు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు అవి గుర్తు రాలేదా అధ్యక్ష అప్పుడు? ఇప్పుడు ఆయన వాళ్ళు తప్పులు చేసి అప్పుడున్న ఎమ్మెల్యే బాధ్యులు కాదా? 100 మీటర్ల దూరంలో అంబేద్కర్ కాలనీకి 100 మీటర్ల దూరంలో సైలో బంకరు 2 సంవత్సరాలు నిర్మించారు అధ్యక్ష. అప్పుడు మేమందరం అబ్జెక్ట్ చేసినా కూడా వాళ్ళు దాన్ని పట్టించుకోకుండా తోసిరాజని మరి వాళ్ళది వాటర్ ట్యాంకు అని చెప్పేసి ప్రజలను మభ్యపెట్టి అది కట్టించారు. కనుక అప్పుడు ఉన్నది సండ్ర వెంకట వీరయ్య గారు అధ్యక్ష. అలాగే ఇప్పుడు మరి ప్రజలు అక్కడ 35 రోజులు నిరసన దీక్షలు చేస్తుంటే వీళ్ళు ఏ తప్పు చేయకపోతే ఒక బీఆర్ఎస్ నాయకులు కానీ, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు కానీ, ఇప్పుడు మాట్లాడిన తాతా మధు గారు కానీ, మరి బీఆర్ఎస్కు చెందిన 2 రాజ్యసభ సభ్యులు కానీ ఎవ్వరు ఎందుకు వెళ్ళి పరామర్శించలేదు అధ్యక్ష? వాళ్ళ ప్రాణాల పట్ల అంత చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఎందుకని మరి వాళ్ళు వెళ్ళి పరామర్శించాలి, ఏదైనా సమస్యల పరిష్కారం చూపించాలి కదా అధ్యక్ష. అదే మా కాంగ్రెస్ మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే అక్కడ లోకల్ యువతకి 80% ఉద్యోగాలు మన బట్టి విక్రమార్క గారు ప్రకటించగానే లోకల్ యువతకి 80% ఉద్యోగాలు ఇచ్చాం అధ్యక్ష. అలాగే అక్కడ గ్రీనరీ ఉండాలని పచ్చదనం కోసం మరి 30,000 మొక్కలు నాటించాం అధ్యక్ష. అలాగే సింగరేణి అధికారులతో నిత్యం టచ్లో ఉంటూ ఆ ప్రజల సమస్యలను వివరిస్తూ వాళ్ళ ద్వారా మనం అవన్నీ కూడా పొల్యూషన్ కంట్రోల్ మెజర్స్ తీసుకుంటున్నాం అధ్యక్ష. మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తున్నాం, ఇవన్నీ చేస్తున్నాము. ఇప్పుడు ఏంటంటే అధ్యక్ష, అక్కడ అంబేద్కర్ కాలనీలో 350 కుటుంబాలు ఉంటాయి అధ్యక్ష. అది ఖచ్చితంగా 90 నుంచి 100 మీటర్ల దూరంలోనే ఉంది అధ్యక్ష సైలో బంకర్. దాని ద్వారా అంటే లోడింగ్ పాయింట్ అధ్యక్ష అది. దాని ద్వారా నిజంగా ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి కనుక మానవతా దృక్పథంతో కొంచెం ప్రభుత్వం వారు సహకరించి మన మీద గౌరవంతో, మన మీద నమ్మకంతో అధ్యక్ష వాళ్ళు విరమించారు. తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, బట్టి గారు కానీ, పొంగులేటి గారు కానీ అందరూ సహకరిస్తున్నారు అధ్యక్ష. వారికి ఏదైనా సింగరేణి అధికారులతో మాట్లాడి వాళ్ళకి తగిన విధంగా న్యాయం చేయాలని తమరి ద్వారా నేను కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవ సభ్యురాలు చెప్పింది నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. రామారావు పవర్ గారు మీకు అందరికి ఇచ్చినాకనే క్లోజ్ చేస్తాను. థ్యాంక్ యూ అధ్యక్ష. పెద్దలు ఇద్దరికి ఇచ్చినాకనే క్లోజ్ చేస్తాను. నాకు అవకాశం ఇచ్చిన వరకు మా దగ్గర ముదోల్ నియోజకవర్గంలో దాదాపు 100 షెర్లు డ్యామేజ్ అయినాయి. ఈ ఫోటోలు కూడా చూపిస్తాను మీకు. 100 షెర్లు డ్యామేజ్ అయినాయి మా దగ్గర. గత 2 సంవత్సరాల నుంచి ఒక్క షెరు కూడా టెండర్ చేయకుండా కంప్లీట్ కూడా చేయలేదు. అదేవిధంగా మా నియోజకవర్గంలో 150-200 మీటర్లు ఏదైతే బోర్స్ పడుతుండే ఈరోజు 600 to 700 లోతు పోతుంది. ఈ ట్యాంక్స్ గిట్ట రిపేర్ అయితే ఖచ్చితంగా మా నియోజకవర్గంలో మన వాటర్ లెవెల్ పైన వస్తుంది. మీ ద్వారా మంత్రి గారికి కోరుకుంటున్నాను. అదేవిధంగా తానూరు మండల్లో హిప్నాలి ట్యాంకు
అదేవిధంగా డోడర్నా కుబేర్ మండల్లో డోడర్నా ట్యాంక్ ఏదైతే ఎస్టిమేటు 2/12/2024లో శాంక్షన్ అయింది. ఈ ఫైనాన్స్ కోసం ఇంతవరకు నా చెప్పులు కూడా అరిగిపోతున్నాయి. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పోకుండా మంత్రి గారి దగ్గర పోతున్నా, ముఖ్యమంత్రి గారి దగ్గరకు పోతున్నా, ఎవ్వరు కూడా దీనికి స్పందించకుండా ఈ టెండర్స్ పెట్టకుండా ఒకటి 60 లక్షలు ఒకటి 90 లక్షల 2 టెండర్లు పెట్టుకుంటే మా అక్కడ ఉన్న పర్యాక ప్రాంతాల్లో దాదాపు 400 ఎకరాలు అయ్యకట్టు అవుతుందని మరో వినంతి చేస్తున్నాను. కానీ ఇంతవరకు దానికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ కాకుండా ఈ ట్యాంక్స్ పెండింగ్ ఉన్నాయని మీ ద్వారా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, ఇరిగేషన్ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ఫైనాన్స్ క్లియరెన్స్ చేసి తొందరగానే ఈ ట్యాంక్స్ రిపేర్ చేయాలని మీ ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ముదోల్ మండల్లో ఏడ్బీడ్ గ్రామం విలేజ్లో పంచాయత్ రాజ్ రోడ్ ఏదైతే ఉంది ఆ రోడ్డు దాదాపు 100 మీటర్లు రోడ్డు అక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు మన రోడ్డు 3 ఫీట్ తవ్వేసి లేవల్ చేస్తామని ఎన్నోసార్లు నేను ఈ గారికి, ఎస్సీ గారికి, డి గారికి చెప్తే కూడా ఎవరు కూడా వినిపించడం లేదు. మా గవర్నమెంట్ మేమే పనిచేస్తాం, మేమే తవ్వేస్తామని ఇష్ట ప్రకారంగా నడుస్తాను. దానికోసం మీరు మీ ద్వారా గౌరవ మంత్రి గారికి వినతి చేస్తున్నాను. నిన్న మంత్రి గారికి, పంచాయతీరాజ్ మంత్రి గారికి సీతక్క కూడా చెప్పడం జరిగింది. ఇంతవరకు ఎటువంటి చర్య తీసుకుంటే ప్రభుత్వం